మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బోళాశంకర్ నేర్పిన పాటను చిరుని అప్డేట్ చేసింది. మొహమాటాలకి తావు లేకుండా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు చిరు. బింబిసారా మూవీతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న వశిష్ఠతో కలిసి వర్క్ చేసిన చిరు తర్వాత ప్రాజెక్టులు కూడా జూనియర్స్ తోనే చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరుతో తాను చేయబోయే ప్రాజెక్టు అప్డేట్లు ఇచ్చాడు అనిల్ రావిపూడి. చిరు విశ్వంభర మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. మొదట శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది అనుకున్నారు. కానీ శ్రీకాంత్ ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో బిజీగా ఉండటం వల్ల చిరు అనిల్ రావిపూడికి ఓకే చెప్పారు. సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ చిరుతో వర్క్ చేయడానికి మంచి హుషారుగా ఉన్నాడు. కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్లు వసూలు చేసింది. అనిల్ కి కలిసి వచ్చిన కామెడీ జోనర్ తోనే ఆడియన్స్ ని అలరించాడు. అనిల్ కామెడీ జోనర్ కి చిరు కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చిరంజీవి చంటబ్బాయి మూవీ ఫుల్ కామెడీ జోనర్ లోకి వచ్చింది. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, జై చిరంజీవాలో చిరు కామెడీతో అలరించారు. కానీ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ లో చిరుని చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అందుకే అనిల్ రావిపూడిపై నమ్మకం పెట్టుకున్నారు. చంటబ్బాయి తరహా కామెడీ మూవీ తీస్తే బాగుంటుందని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అనిల్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్ గా అనిల్ తన సోషల్ మీడియాలో నెక్స్ట్ మెగా ఎంటర్టైన్ కోసం రెడీ అవుతున్నానని, సంక్రాంతికి వస్తున్న మూవీని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ ఒక ట్వీట్ పెట్టాడు. వీలైనంత తొందరలోనే స్క్రిప్ట్ పూర్తి చేసి చాలా ఫాస్ట్ గా ఈ మూవీ కంప్లీట్ చేయాలని అనిల్ ఆలోచనట. అన్నీ కుదిరితే 2026 సంక్రాంతికి చిరుతో బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అనిల్ రావిపూడి నెక్స్ట్ లెవెల్ కామెడీకి చిరంజీవి కామెడీ టైమింగ్ డైలాగ్ తోడైతే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాట్ నిర్మాత కాగా బీన్ సిసిరోయో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.